ఉదయం పూట సోలార్ ప్రొడ్యూస్ అయితే సన్సెట్ అయిన తర్వాత సోలార్ నుంచి పవర్ ప్రొడక్షన్ రాదు, కానీ అది స్టోరేజ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఆ స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం వచ్చే కొత్త మార్గాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థల్ని అందిపుచ్చుకొని మన దేశంలో, మన రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణకి కూడా ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ సంబంధించి కూడా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, ఉదయం పూట జనరేట్ అయినటువంటి సోలార్ పవర్ ని బ్యాటరీలో స్టోరేజ్ చేసుకుని పీక్ అవర్స్ లో రాత్రిపూట దాన్ని వాడుకోవటం కోసం తీసుకోవాల్సిన చర్యలు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకు పోతున్నాం. ఇప్పటికే ఒక 500 మెగావాట్స్ వరకు మేము ఈ బ్యాటరీ స్టోరేజ్ సంబంధించి టెండర్స్ పిలవటం జరిగింది. ఇంకా కొన్ని పిలవబోతాం. ఈ రకంగా భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్తుని అందించే కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ముందుకు పోతా ఉంది. తద్వారా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి పరిశ్రమల్ని ఆకర్షించడం, పరిశ్రమల ద్వారా వచ్చే పెట్టుబడి, తర్వాత వాటి ద్వారా వచ్చే ఉత్పత్తితో ఈ రాష్ట్ర జీడిపిని పెంచడం, పెరిగినటువంటి జీడిపి ద్వారా వస్తున్నటువంటి జిఎస్టితో వచ్చే ఆదాయంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక పక్కన ప్రణాళికలు వేయటం, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఇటువంటి చేస్తూనే ప్రజా సంక్షేమం కోసం వెల్ఫేర్ స్కీమ్స్ కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకునే కార్యక్రమాన్ని నాంది పలుకుతాం.